హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ విశాఖపట్నం మన ఆఫ్లైన్ కోర్స్ మీద ఏంటి అంటే ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 1 lakh రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 10,000 ఫ్లాట్ ఆఫ్ తోటి 90,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ దివాళీ ధమాకా ఆఫర్ ఏంటి అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క పర్టికులర్ కోర్స్ మీద ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 90,000 కూడా మీరు మంత్లీ 10,000 అనేది పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. ఈ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అలానే దివాళీ సెలబ్రేషన్స్ నాట్ జస్ట్ ఆఫ్లైన్ కోర్సే కాకుండా ఇంకా ఎవరైతే దూరం నుండి ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ కోర్సెస్ మీద కూడా అదే ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనమాట. 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం. అండ్ ఈ 50,000 కూడా మీకు మంత్లీ 10,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేసే అవకాశం అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ మాత్రం మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే ఉండబోతుంది. అయితే ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అంటే యూపీఎస్సీ మీరు క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉండబోతుంది అనమాట. ఓకేనా? సో వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈ యొక్క పర్టికులర్ సెషన్లో మనం డైలీ ఏంటి అంటే వరల్డ్ హిస్టరీలోని ఎలా జరుగుతుంది ఏంటి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం 14th నుండి ఈ 17th సెంచురీ టైం పీరియడ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఎన్వైర్మెంటల్ చేంజెస్ కానీ, ఎన్వైర్మెంటల్ వల్ల ఈ అగ్రికల్చరల్ చేంజెస్ వల్ల బిజినెస్ అది పెరగడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, చర్చ్ రోల్ అనేది చేంజ్ అవ్వడం, అండ్ ఎప్పుడైతే చర్చ్ రోల్ అనేది డామినేటింగ్ అయిపోయిందో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్ అనేది రావడం కానీ ఎట్సెట్రా, ఇదంతా కూడా ఎర్లియర్ క్లాసెస్లో వీ హ్యావ్ సీన్. ఓకే, సో ఈ రోజు నౌ వి షల్ సి ఏ విధంగా క్రిస్టియానిటీ మీద డిబేట్స్ అండ్ రిలీజియన్ మీద ఏ విధంగా డిబేట్స్ అనేవి ఉన్నాయి ఎట్సెట్రా, ఇదంతా కూడా వి షల్ బి గోయింగ్ టు సీ. ఓకేనా? సో ఎస్, సో అసలు ఒక పర్టికులర్ రిలీజియన్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుండిను ఒకే పర్టికులర్ ప్లేస్లో పుట్టి పెరగామనుకోండి, అప్పుడు ఏంటి అసలు మనకి వేరే క్వశ్చన్ ఆర్ థాట్ అనేది రాదు. మనం చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ని ఏ విధంగా అయితే చూస్తున్నామో, మన చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా అయితే చూస్తున్నామో అదే విధంగా మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం అనమాట. వేరే థాట్ కూడా మనకి రాదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. సో సిమిలర్లీ అదే విధంగా అప్పటి వరకు పీపుల్ ఏంటి చర్చ్, ఫాదర్, పోప్, ఇంకా ఇవే అలాగా మాంగ్స్, కింగ్స్ చెప్పేది వినడం ఎట్సెట్రా ఇవే ఫాలో అవుతుండేవారు. కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందో, దానివల్ల ప్రొడక్షన్ కోసం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి స్టార్ట్ చేశారో అప్పుడు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ట్రావెల్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ దానివల్ల మిలిటరీ కాంక్వెస్ట్ అనేది పెరిగింది. అండ్ దీంతో ప్రజలకి ఒకరి నుండి ఒకరికి కనెక్షన్స్, డిప్లొమాటిక్ కాంటాక్ట్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ఇటాలియన్ టౌన్స్ అండ్ కోర్ట్స్ అనమాట, వాళ్ళకి విత్ ద వరల్డ్ బియాండ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా పోర్చుగీస్ తాలూకా వాస్కోడిగామా వచ్చి మన క్యాలికట్లో కింగ్ని కలవడం జరిగింది. సో అలాంటి డిప్లొమాటిక్ లింక్స్ అనేవి వరల్డ్లోని అన్ని కంట్రీస్ తోటి ఇటాలియన్ టౌన్స్, కోర్ట్స్ వీళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళు కొత్త కొత్త పీపుల్ తోటి ఇప్పుడు అంటే పరిచయాలు అవి పెరగడం కానీ, వాళ్ళతోటి మీటింగ్స్ కానీ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల ఒక కొత్త కల్చర్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఓకే, సో ఆ కొత్త కల్చర్ని వీళ్ళేంటి ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు, వెల్దీ పీపుల్ దీన్ని వెరీ ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, అందులోని కొన్ని ఐడియాస్ మాత్రమే ఆర్డినరీ మెన్కి రీచ్ అయ్యేవి. వై? బికాజ్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దే కెన్ నాట్ రీడ్ ఆర్ రైట్. కొంతమంది ఉంటారు కదా, సో ఎవరైతే రాయగలరు, చదవగలరు, ఎవరికైతే ఓపెన్ మైండెడ్నెస్ ఉందో, బ్రాడ్ మైండెడ్నెస్ ఉందో, ఇంకా తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్త కొత్త కల్చర్స్కి ఇంకా ఓపెన్ అప్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే 15th and 16th సెంచరీస్లోని ఏం జరిగింది, చాలా వరకు కూడాను
నార్థరన్ యూరోప్లో ఉన్న యూనివర్సిటీస్ లైక్ పదువా యూనివర్సిటీ కానీ ఎట్సెట్రా, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ హ్యూమనిస్ట్ ఐడియా కానీ కోర్స్ కానీ అదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇటాలీలోని ఉన్న పదువా యూనివర్సిటీలోని, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇటాలియన్ కొలీగ్స్ కూడా ఏంటి అంటే క్లాసికల్ గ్రీక్ రోమన్ టెక్స్ట్ మీద కానీ అండ్ తర్వాత క్రిస్టియానిటీ మీద ఉన్న హోలీ బుక్స్ అనేవి లైక్ బైబిల్ మీద కానీ ఫోకస్ అనేది పెంచారు. అంటే అర్థం ఏంటి, ఈ హ్యుమానిజం అంటే ఏంటి, హ్యుమానిస్ట్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి కానీ ఎట్సెట్రా వీటి గురించి ఇలా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అన్లైక్ ఇటలీ, ప్రొఫెషనల్ స్కాలర్స్ అనేవాళ్ళు, అంటే ఇటలీలోనే యాక్చువల్లీ ఏంటి అంటే హ్యూమనిస్ట్ స్కాలర్స్ వీళ్ళందరిది కూడాను చాలా డామినేషన్ ఉండేది అనమాట. ఓకే, ఇన్ నార్త్ యూరప్ హ్యూమానిజం అట్రాక్టెడ్ మెనీ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. సో కేవలం యూనివర్సిటీస్లోని ప్రొఫెసర్స్, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అలాగే కాకుండా చర్చ్ని కూడా ఈ ఐడియా కానీ కాన్సెప్ట్ కానీ ఇన్స్పైర్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దానివల్ల ఏంటి అంటే క్రిస్టియన్స్ టు ప్రాక్టీస్ రిలీజియన్ ఇన్ ద వే లేడ్ డౌన్ ఇన్ ద ఏన్షియంట్ టెక్స్ట్ ఆఫ్ దేర్ రిలీజియన్. సో ఈ రిచువల్స్ బేసిస్ అలా కాకుండా పాత బుక్స్లో ఏ విధంగా క్రిస్టియానిటీ అనేది ఉండింది అని చెప్పి ఇంకా క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో ఆ విధంగా తర్వాత ఈ కాంప్లెక్స్ రిలీజియస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ చేసేయడం అనేది జరిగింది. రిలీజియన్ని అంటే ఈజీగా ఈవెన్ అర్థం కాని వాళ్ళకి కూడాను, లైక్ చదవలేని వాళ్ళు, రాయలేని వాళ్ళు కూడా ఈ రిలీజియన్ అంటే ఏంటి, దేని గురించి ఎట్సెట్రా అదంతా కూడా ఇంకా తెలియజేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. అండ్ తర్వాత దెర్ వాజ్ ఎ రాడికలీ న్యూ వ్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అప్పటి వరకు ఏంటి స్లేవ్ సిస్టమ్ ఇదంతా, కాకపోతే తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్రీ అండ్ రేషనల్ ఏజెంట్స్. మనిషి అనేవాడు స్వాతంత్రంతో అండ్ తర్వాత తనకి తను నచ్చిన విధంగా ఆలోచించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మనిషి అనేవాడు పుడతాడు అనే కొత్త కాన్సెప్ట్ అనేది, కొత్త హ్యూమన్ బీయింగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు దీనివల్ల అసలు మెయిన్ ఏంటి అంటే ఈ బుక్స్, టెక్స్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల అనమాట. ఈ ఫిలాసఫర్స్ వాళ్ళందరూ కూడాను అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ఏంటి అంటే సో లైక్ దూరంగా ఉన్న గాడ్ కంటే మనకి ఎదురుగా ఉన్న ఫ్రీడమ్ కానీ, ఫ్రీ లైఫ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఏదైతే మన చేతుల్లో ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఫిలాసఫర్స్ వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ సోక్రటీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఇదే కదా హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్. అంటే మనుషుల తాలూకా వెల్ఫేర్ చూడాలి కానీ ఒకరికి పనికి వచ్చారు, ఒకరికి పని లేదు. సో ఎవ్రీబడి అంటే పుట్టడం అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఈక్వల్ రైట్స్తో అనేవాడు పుడతాడనమాట. సో దాని గురించి ఇంకా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో థామస్ మోర్ అనే ఒక క్యాండిడేట్ అండ్ తర్వాత ఇరాస్మస్ అనే హాలాండ్లోనే ఒక క్యాండిడేట్, వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే చర్చ్లో జరుగుతున్న అన్యాయాలు కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఎంత గ్రీడీనెస్ అంటారు కదా, ఇంకా లైక్ ఆశలు ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎంత ఉండడం వల్ల ఈ లోవర్ కాస్ట్ పీపుల్ ఆర్ లోవర్ లెవెల్లో ఉన్న పీపుల్ వాళ్ళ దగ్గర ఎంత మనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనేది, సో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేయడం అండ్ క్రిస్టియానిటీని ఈ విధంగా క్రిటిసైజ్ చేయడం కానీ చేసేవారనమాట ఈ నోవెలిస్ట్ వాళ్ళు కానీ, రైటర్స్ కానీ. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మెథడ్స్ వచ్చేసరికి, సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇండల్జెన్సెస్ అనేవి అమ్మడం అనమాట. పోప్, చర్చ్ ఫాదర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటి అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, చర్చ్లోకి ఇంకా వచ్చి దాన్ని ఒప్పుకొని తర్వాత దాన్ని కొనుక్కోవాలన్నమాట. ఒక డాక్యుమెంట్స్ లాగా ఉంటాయి. సో అది కొనుక్కున్నారనుకోండి, వాళ్ళ తప్పులు ఇంకా పోయినట్టే. వాట్ ఈస్ దట్? అలా అయితే నేను కూడాను, నాకు ఎవడైతే నాకు ఇష్టం ఉండదో, నాకు ఎవడైతే కోపం ఉందో వాడిని వెళ్ళిపోయి నేను చంపేసి వెళ్ళి ఇలాంటి డాక్యుమెంట్స్ కొనుక్కుంటారు. అప్పుడుతో నా పాపాలన్నీ పోతాయా? ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ అనమాట. సో తర్వాత ఈ బుక్స్, రైటింగ్స్ వీటి వల్ల ఏంటి అంటే వీళ్ళందరికీ తెలిసి వచ్చింది దట్ అంటే ఎస్పెషల్లీ బైబిల్ అనేది లోకల్ లాంగ్వేజెస్లోని ట్రాన్స్లేట్ అవ్వడం వల్ల, ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో లోకల్ లాంగ్వేజెస్ ఎక్కువ బుక్స్ తక్కువ కాస్ట్కి ఇంకా దొరుకుతున్నాయి, ఎడ్యుకేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల వాట్ ఈజ్
అసలు రిలీజియన్ అంటే ఏంటి, బైబిల్లో ఏముంది అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో అలాంటి వాటి గురించి బైబిల్లో అసలు లేదు. ఇప్పుడు ప్రెసెంట్ పోప్ వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో, డబ్బులు, ఆ అత్యాస కోసం కానీ ఆ గ్రీడీనెస్ కోసం వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తున్నారనే విషయాల గురించి, అంటే అలాంటి పర్టికులర్ థింగ్స్ అనేవి బైబిల్లో ఎక్కడా కూడాను లేవన్నమాట. సో అప్పుడు ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఎంత చీట్ చేస్తున్నారు ఎట్సెట్రా అని చెప్పేసి. ఓకే. సో ఆల్మోస్ట్ యూరప్లోని ఎవ్రీ పార్ట్లో కూడా పెజెంట్స్ అనేవాళ్ళు ఇంకా బైబిల్ అనేది అర్థమైన తర్వాత రెబెల్ అంటే వాళ్ళకి చర్చ్కి అగెయిన్స్ట్గా ఇంకా వెళ్ళడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ కామన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ చర్చ్ మెన్ వాళ్ళు కానీ, ప్రిన్సెస్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ వర్క్ విషయాల్లో కానీ, వీళ్ళ రిలీజియస్ విషయాల్లో కానీ దూరినట్లయితే ఇంకా వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత వాళ్ళకి పర్స్పెక్టివ్స్ అనేది అర్థమైన తర్వాత ఈ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్కి వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ తర్వాత డొనేషన్ ఆఫ్ కాన్స్టెంట్, లైక్ ఈ కాన్స్టెంటిన్ రాసిన ఫస్ట్ డాక్యుమెంట్ అనమాట. సో దీని మీద అంటే ఏ విధంగా ఎట్సెట్రా, లైక్ డొనేషన్స్ కానీ, చారిటీ కానీ, వీటి క్రూషియల్ రోల్ ఏంటి, దానివల్ల ప్రజలు ఎలా అప్గ్రేడ్ అవుతారు ఎట్సెట్రా, వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేసి ఉందామన్నమాట. ఓకేనా. సో లైక్ ఇవే విషయాలు హ్యూమనిస్ట్ వాళ్ళు ఇంకా ప్రజలకి చెప్పడం అనేది జరిగిందనమాట. సో అలా ఆ పర్టికులర్ కేసులోని 1517లోని అంటే 16th centuryలో అనమాట ఒక జర్మన్ మాంక్ మార్టిన్ లూథర్, ఓకే, మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్ ఆఫ్రికా కాదమ్మా, లైక్ జర్మన్ మాంక్ అనమాట మార్టిన్ లూథర్ ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. అంటే ఇంకా లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అగెయిన్స్ట్ ది కెథోలిక్ చర్చ్ కానీ, అండ్ తర్వాత అక్కడ ఉన్న ప్రీస్ట్ కానీ, పోప్స్ కానీ, ఫాదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు అనే దాని మీద ప్రజలకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఒక మాస్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ దూరం ఉన్న పర్సన్స్ని కూడా ఈ పర్టికులర్ క్యాంపెయిన్స్ని, అంటే ఈ క్యాంపెయిన్స్లోని ఇన్వాల్వ్ కమ్మని చెప్పేసి ఇంకా మెసేజెస్ అవి సెండ్ చేయడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ చేశారు దిస్ మార్టిన్ లూథర్. అండ్ తన ఫాలోవర్స్ని కంప్లీట్గా గాడ్ మీద ఫెయిత్ ఉంచాలి, అండ్ అలాంటి ఫెయిత్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దానివల్లే రైట్ టు లైఫ్ కానీ, హెవెన్లోకి ఎంటర్ అయ్యే స్కోప్ కానీ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క మూమెంట్ని ప్రొటెస్టెంట్ రీఫార్మేషన్ అని చెప్పేసి అంటారనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే పోప్ కానీ, కెథోలిక్ చర్చ్ ద్వారా కానీ ప్రజలకి ఆ కనెక్షన్స్ అనేవి ఇంకా కట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో లూథర్ ఐడియాని ఇంకా పాపులరైజ్ చేశారు ఉల్రిచ్ వింగ్లీ అనమాట. అండ్ దాని తర్వాత జీన్ క్యాల్విన్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా ప్రాపగేట్ చేసి దీన్ని ఇంకా సపోర్ట్ చేసింది ఎవరు, మర్చెంట్స్, రిఫార్మర్స్, గ్రేటర్ పాపులర్ మూవ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే రూరల్ ఏరియాస్లో మాత్రం ఎందుకంటే ఇంకా అక్కడికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రీచ్ అవ్వడం కానీ, ఇంకా వాళ్ళకి బైబిల్ అది రీచ్ అవ్వడం కానీ, వాళ్ళకి ఇంకా అంత చదువులు రావడం కానీ అంత ఇంకా రాలేదన్నమాట. అయితే ఇంకా అలానే జర్మన్ రిఫార్మర్స్ లైక్ యానాబాప్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడాను ఇంకా రాడికల్ అనమాట, ఇంకా క్రిటిసిజం చర్చ్ మీద, ప్రీస్ట్ మీద, వీటన్నిటి మీద. అండ్ వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ హెవెన్లోకి వెళ్ళే కాన్సెప్ట్ అనేది కూడాను క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దీనివల్ల కూడా సోషల్ అప్రెషన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే. సో వాళ్ళు ఏమంటున్నారనమాట అంటే లైక్ జర్మన్ రిఫార్మర్స్ అనమాట, వీళ్ళు ఇంకా రాడికల్, ఇంకా సైంటిఫిక్ లాజిక్ అప్రోచ్ తోటి వాళ్ళు ఏమన్నారంటే లైక్ ఇఫ్ అట్ ఆల్ గాడ్ అనేవాడు అందరినీ ఒకేలా చూసినట్లయితే అలాంటప్పుడు ఒకరు టైప్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయడం, ఒకరికి ఒక ఎస్టేట్, ఒకరికి ఒక రూలింగ్ క్లాస్, అలాంటివన్నీ ఇవ్వడం ఎందుకు? సో అలాంటివి ఈ కామన్ పీపుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ అన్యాయం అనేది ఫేస్ చేసేవాళ్ళు. సో దిస్ అపీల్ టు పీజన్స్ ఆపరేటెడ్ బై ఫ్యూడలిజం ఆబ్వియస్లీ. సో వాళ్ళు ఎక్కువగా దీన్ని క్రిటిసిజం అంటే దీన్ని ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి అది వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించి అండ్ వాళ్ళు ఎంత ఫేస్ చేశారో దాన్ని బట్టి వీళ్ళు ఏంటి అంటే ఇలా కాదు అని చెప్పేసి ఈ జర్మన్ రిఫార్మర్స్ ఐడియాస్కి వాళ్ళు చాలా వరకు కూడా అట్రాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట.
ఓకేనా. అయితే లూథర్ వచ్చేసరికి మాత్రం అతను అంత రాడికలిజం అనేది సపోర్ట్ చేసేవాళ్ళు కాదనమాట. సో అందుకే జర్మన్ రూలర్స్ని అతను లైక్ ఈ పెజెంట్ రెబెలియన్ అంటే ఈ జర్మన్ రీఫార్మర్స్ ఏదైతే చేస్తున్నారో దాన్ని క్రష్ చేసామని కింగ్కి అడగడం అనేది జరిగిందనమాట. సో దానివల్ల 1525లో అది ఆప్రెస్ అయిపోవడం కూడా జరిగింది. సో యాక్చువల్లీ రీఫార్మర్స్లోనే కరెక్ట్గా వాళ్ళకి యూనిటీ అనేది లేకపోవడం వల్ల ప్రజల మధ్యలోని వాళ్ళు నలిగిపోతుండడం అనేది జరుగుతుందనమాట. బట్ రాడికలిజం అనేది సర్వైవ్ అయిందనమాట. ఎందుకంటే లైక్ ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెసిస్టెన్స్ కానీ అదంతా కూడా ఫ్రాన్స్ మిగతా ఏరియాస్కి వీటన్నిటికీ కూడా రీచ్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత పీపుల్ అనే వాళ్ళు ఇంకా రైట్ టు లైఫ్, పీపుల్ తాలూకా రైట్స్ అనేవి ఉంటాయి. సో రూలర్స్కి కూడా మేము అగెయిన్స్ట్గా వెళ్ళొచ్చు అనే థాట్స్ అనేవి స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే దే కెన్ చూస్ సమ్వన్ ఆఫ్ దేర్ ఓన్ లైకింగ్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో పీపుల్కి, కామన్ పీపుల్కి, సో అలాంటి వాళ్ళని కింగ్ కింద రూలర్ కింద చూస్ చేసుకునే అధికారం కూడా వీళ్ళకు ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఆ మూలంగానే ఫ్రాన్స్లోనే ఏంటి అంటే ఫ్రాన్స్లోనే కాకుండా ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ యూరోప్లో కూడా ఏంటి అంటే కెథోలిక్ చర్చ్ వాళ్ళు ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే చర్చ్కి ఆపోజిట్ వాళ్ళని ప్రొటెస్టెంట్ అంటారు. సో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళని పూజ చేసుకోమని, అంటే వాళ్ళకి నచ్చిన రిలీజియన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు దండం పెట్టుకోవచ్చు అని చెప్పేసి వదిలేశారు. ఎందుకంటే ఇంకా ఒకవేళ రివర్స్ అయిపోతే వీళ్ళకి అస్సలు ఇంకా బ్రతికే స్కోప్ అనేది ఉండదు, వీళ్ళకి అస్సలు ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు కూడా ఇంకా రావనే భయంతో వాళ్ళు ఇంకా రివర్స్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంగ్లాండ్లో కూడా ఏంటి అంటే రూలర్స్ అనేవాళ్ళు ఇంకా పోప్తో కానీ చర్చెస్తో కానీ వీళ్ళతోటి కనెక్షన్స్ అనేవి అలాగలాగా రెడ్యూస్ చేసుకొని ఎండ్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. అండ్ ద కింగ్ ఆర్ క్వీన్ వర్స్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సో ఎప్పుడైతే పోప్, ఫాదర్స్, ప్రీస్ వీళ్ళ తాలూకా రోల్ అనేది రెడ్యూస్ అయిపోయిందో కింగ్ ఆర్ క్వీన్ అనే వాళ్ళు ఇంకా రూలర్స్ కింద అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. అయితే కెథోలిక్ చర్చ్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ ఎస్కేప్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ బిగాన్ టు రీఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ వితిన్. సో దీని ద్వారా ఏంటంటే ఈ రీఫార్మిస్ట్ మూమెంట్స్ వల్ల కానీ ప్రొటెస్టెంట్స్ వల్ల కానీ చర్చ్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ చేంజెస్ అనేవి రావడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ స్పెయిన్ అండ్ ఇటలీలోకి చర్చ్ మెన్ వాళ్ళు ఏంటి అంటే చర్చ్లో ఫాదర్స్ వాళ్ళు ఇంకా సింపుల్ లైఫ్ గురించి కానీ పూర్ పీపుల్కి సర్వీస్ చేయాలి అనే విషయాల్ని స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎట్ ఏ టైం వాళ్ళ ఐడెంటిటీ అనేది వాళ్ళకు ఉండాలి అంటే ఇంకా ప్రజలు ఏదైతే ఇంకా వాళ్ళు నేర్చుకుంటున్నారో తెలుసుకుంటున్నారో దానికి మనం సపోర్ట్ చేయాలి అనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఇన్ స్పెయిన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇగ్నేషియస్ లోయోలా ఇన్ఫ్యాక్ట్ సో ప్రొటెస్టాంటిజంని అంటే దాన్ని క్రష్ చేసే ప్రాసెస్లో ఏంటి అంటే ఒక సొసైటీ ఆఫ్ జీసస్ అనేది 1540లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ ఫాలోవర్స్నే జెస్యూట్స్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళ తాలూకా పర్టికులర్ మిషన్ ఆర్ టార్గెట్ ఏంటి అంటే పూర్ పీపుల్కి సర్వీస్ చేయడం కానీ అండ్ అదర్ కల్చర్స్ గురించి నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేయడం కానీ ఈ జెస్యూట్స్ తాలూకా మెయిన్ మిషన్ ఆర్ టార్గెట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అర్థమైపోతుంది దట్ ఇంకా ఒకవేళ కానీ మనం ఇంకా ఇదే పద్ధతుల్లో ఫాలో అవుతున్నాము అంటే ఇంకా ఫ్యూచర్లో చర్చ్ అనేది ఉండదు, పోప్స్ అనే వాళ్ళు ఉండరు, ప్రీస్ అనే వాళ్ళు ఉండరు, ఇంకా పూర్తిగా ఈ ఫాదర్స్ అనే కాన్సెప్ట్ పోతుంది ఎట్సెట్రా అని చెప్పేసి ఇంకా వీళ్ళు రివర్స్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వీళ్ళే మంచి పనులు చేయటం, సర్వీస్ ఆఫ్ ద పూర్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయడం అనేది చేశారు. దానికోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే ఈ సొసైటీ ఆఫ్ జీసస్ అన్నమాట. ఓకేనా. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఇగ్నాషియస్ లోయాలా స్పెయిన్లోని. ఓకే. సో ఆ తర్వాత దిస్ ఈజ్ వాట్ అంటే హియర్ ఇట్ ఈజ్ మెన్షన్డ్ అబౌట్ ద టైమ్ లైన్ అనమాట. సో 1560లోని థామస్ మోరే తాలూకు ఉతోపియా పబ్లిష్ అయింది. అంటే ఏ విధంగా ఉతోపియా మీన్స్ అర్థం ఏంటి? మ్యాక్సిమం గుడ్ ఫర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఇది పొలిటికల్ సైన్స్ అండ్ ఎథిక్స్లోని మనకు వచ్చేసరికి ఒక కాన్సెప్ట్ అనమాట. 1517లోకి వచ్చేసరికి ఏంటి అంటే 95 థీసిస్ అని చెప్పేసి మార్టిన్ లూథర్ ఒక బుక్ రాయడం అనేది జరిగిందనమాట. అండ్ 1522లోని బైబిల్ని జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేశారు మార్టిన్ లూథర్. అంటే ఎస్పెషల్లీ రీఫార్మిస్ట్ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు కదా,
మార్టిన్ లూథర్. 1525లో పీజెంట్ అనేది జర్మనీలోని పీజెంట్ అప్రైజింగ్ అనేది స్టార్ట్ అయింది. సో తర్వాత 1543లోని ఆండ్రియాస్ వెసాలియస్ ఏంటి అంటే యానటోమీ గురించి బుక్స్ అనేవి రాయడం అనేది జరిగిందనమాట. 1559లో ఆంగ్లికన్ చర్చ్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ చర్చ్లోని ఫాదర్స్, ప్రీస్, పోప్స్ కాకుండా కింగ్ ఆర్ క్వీన్ అనేవాళ్ళు హెడ్ అనమాట. సో 1569లోని జెర్హార్డస్ మెర్కెటర్ ప్రిపేర్ సిలిండ్రికల్ మ్యాప్ ఆఫ్ ద ఎర్త్. ఫస్ట్ టైం ఒక సిలిండ్రికల్ మ్యాప్ ఆర్ సంథింగ్, ఒక ఎర్త్ అంటే ఇంకా జాగ్రఫీ గురించి కూడా డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. 1582లోని గ్రిగేరియన్ క్యాలెండర్ అనమాట స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ క్యాలెండర్ అయితే ఫాలో అవుతున్నామో దట్ ఈస్ వాట్ గ్రిగేరియన్ క్యాలెండర్. అది ఎప్పుడు వచ్చింది 1582లోని. నెక్స్ట్ 1628లో విలియం హార్వే సో హార్ట్ విత్ బ్లడ్ కనెక్షన్ని ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ని అంటే ఏ విధంగా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది ఎట్సెట్రా ఈ కాన్సెప్ట్ గురించి రాయడం అనేది జరిగింది. 1673లోని అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది ప్యారిస్లో స్టార్ట్ అయింది. 1687లోని ప్రిన్సిపా మ్యాథమెటికా అనేది ఐజాక్ న్యూటన్ దిస్ 3 laws ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కదా, సో దాని గురించి గట్టా ఎట్సెట్రా మెన్షన్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ విధంగా ఎస్పెషల్లీ నాలెడ్జ్ గురించి కానీ అండ్ తర్వాత లాజికల్ థింగ్స్ కానీ ఎట్సెట్రా వీటన్నిటి గురించి కూడా ఇంకాను లాజికల్ స్టడీయింగ్ ఎట్సెట్రా ఇదంతా కూడాను స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ప్రజల్లోని ఎస్పెషల్లీ. అండ్ తర్వాత వచ్చిన కాన్సెప్టే మనకి కోపర్నికన్ రెవల్యూషన్. ఎందుకు అంటే లైక్ అప్పటి వరకు కూడా సిలిండ్రికల్ మ్యాప్, ఎర్త్ అనేది సెంటర్లో ఉంటుంది ఎట్సెట్రా ఇవంతా కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఇంకా ఎర్త్ ఏ షేప్లో ఉంటుంది, ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యింది ఎట్సెట్రా వీటి గురించి ఇంకా డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే క్రిస్టియన్ నోషన్ ఆఫ్ మ్యాన్ వాస్ యాజ్ ఎ సిన్నర్ ఆఫ్ క్వశ్చన్ వాస్ ఫ్రమ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ యాంగిల్ బై ద సైంటిస్ట్ వాళ్ళు క్రిస్టియన్ యాంగిల్స్ని, చర్చ్ తాలూకా యాంగిల్స్ని డిఫరెంట్ వేలో క్రిటిసైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో దాని తాలూకా టర్నింగ్ పాయింట్ యూరోపియన్ సైన్స్లోని విత్ ద వర్క్ ఆఫ్ కోపర్నికస్ అనమాట. సో హీఈస్ ద పర్సన్ కోపర్నికస్ వచ్చేసరికి. ఎందుకు అంటే సో మార్టిన్ లూథర్ తాలూకా కాంటెంపరీ అనమాట. క్రిస్టియన్స్ హ్యాడ్ బిలీవ్డ్ దట్ ద ఎర్త్ వాజ్ ఏ సిన్ఫుల్ ప్లేస్ అండ్ ద హెవీ బర్డన్ ఆఫ్ సిన్ మేడ్ ఇట్ ఇమ్మొబైల్. The earth stood at the center of the universe around which moved the celestial planets. So వీళ్ళు చర్చ్ వాళ్ళు ఏమనే వాళ్ళంట, సో ఎర్త్ అనేది యాక్చువల్లీ మోస్ట్ సిన్ఫుల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, పాపాలు చేస్తూనే ఉంటారు, దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎర్త్ మీద ఉంటుంది. దానివల్ల ఎర్త్ అనేది మూవ్ అవ్వట్లేదు, ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో ఉండింది, అది కూడా సెంటర్లో ఉండింది, దాని చుట్టూ మిగతా బాడీస్, ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పేసి చర్చ్ వాళ్ళ ఒపీనియన్ అనమాట. దాని అంతటికి కారణం ఎవరంట, మనుషులు చేసే తప్పులంట. సో దాన్ని క్రిటిసైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ కోపర్నికస్ అనమాట. అతను దానికోసం హ్యూజ్ రీసెర్చ్ చేయడం అనేది జరిగింది అండ్ తర్వాత స్టడీ చేయడం అనేది జరిగింది అనమాట. సో కోపర్నికస్ అనేవాడు ఇంకా ఎస్పెషల్లీ ప్లానెట్స్ కానీ, ఇన్ఫాక్ట్ ప్లానెట్స్లోని ఎర్త్ కూడా వన్ ఆఫ్ ద ప్లానెట్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడాను సన్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ టైం కోపర్నికస్ ఏంటి అంటే తను మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ క్రిస్టియన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హీజ్ ఆర్డెంట్ ఫాలోవర్ అనమాట. అంటే చాలా స్ట్రిక్ట్గా క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. సో అందుకే ఇనీషియల్లీ బిగినింగ్ టైమ్స్లోనే అతను చాలా వరకు కూడా భయపడడం అనేది జరిగింది. సో ఈ అంటే చర్చ్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన కాన్సెప్ట్ని వీడు ఫస్ట్ టైం క్రిటిసైజ్ చేస్తే ప్రజల తాలూకా రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ చర్చ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎట్సెట్రా అని చెప్పేసి ఫస్ట్ భయపడడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఫర్ దిస్ రీజన్ హీ డి నాట్ వాంట్ హిజ్ మాన్యుస్క్రిప్ట్ డి రివల్యూషనిబస్ ద రొటేషన్ టు బి ప్రింటెడ్. సో అందుకోసమే తను రాసిన బుక్ని ప్రింట్ చేయించలేదన్నమాట. ఆ తర్వాత ఈ డెత్ బెడ్ మీద ఉండేటప్పుడు ఏంటి అంటే జోయాచిమ్ రెటికస్ అతని తాలూకా ఫాలోవర్ అనమాట. అతను స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇతని ఫాలోవర్స్ ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 150 years తర్వాత ఏంటి అంటే హెవెన్కి ఎర్త్కి మధ్య డిఫరెన్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను కెప్లర్ వల్ల, గెలీలియో వల్ల, వీటన్నిటి వల్ల కూడా స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ
స్కోప్స్ ఉంటాయి కదా, టెలిస్కోప్స్ ద్వారా వాటి ద్వారా అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమైందనమాట ఏదైతే కోపర్నికస్ అనేది తన బుక్లో రాశారో అది వెరీ మచ్ ట్రూ అని చెప్పేసి తనకి అంటే వీళ్ళకి తర్వాత అర్థం అవడం అనేది జరిగిందనమాట. The theory of the earth as a part of the sun-centered system was made popular by Kepler's cosmographical mystery. అయితే ఈ కాన్సెప్ట్ని కెప్లర్ తలుక ఈ యొక్క పర్టికులర్ మిస్టరీ ద్వారా యాక్చువల్లీ ప్రజలకి యూరోప్ ఏరియాస్లోని మోస్ట్లీ స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దాని గురించి ఇతను ఈవెన్ కెప్లర్ ఏంటి అంటే దాన్ని ప్రూవ్ చేయడం అనేది కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సర్కిల్లో కాదు, ఎల్లిప్సెస్ లైక్ ఓకే. సో సన్ అనేవాడు ఈ విధంగా ఉంటాడు అండ్ మిగతా వాళ్ళు ఇలా రౌండ్గా కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇలాగ తిరగడం అనేది అంటే ఇలా ఎల్లిప్స్ మెథడ్లోని అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో దాన్ని ఇచ్చింది ఎవరు? దిస్ కెప్లర్ అనమాట, ఈ యొక్క పర్టికులర్ కాస్మోగ్రఫికల్ మిస్టరీ బుక్లోనమాట. అండ్ గెలీలియో కన్ఫర్మ్ దట్ డైనమిక్ వరల్డ్ ఇన్ హిజ్ వర్క్ ద మోషన్. ఈ ద మోషన్ అనే బుక్లోని గెలీలియోని ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ మూవ్మెంట్ జరుగుతుంది, మోషన్లోనే ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే ఇలాగా ఇంకా సైంటిఫిక్ స్టడీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఫైనల్లీ దీంతో ఎండప్ అయింది ఐజాక్ న్యూటన్ తాలూకా థియరీ ఆఫ్ గ్రావిటేషన్. ఈ రోజుకి మనం తిట్టుకుంటాం కదా, ఒకవేళ యాపిల్ పడింది గ్రావిటేషన్ వల్ల కాదు అనుకుంటే ఈరోజు మనం ఫిజిక్స్ నిన్ను బుక్ చదవాల్సిన అవసరమే ఉండేది కాదు ఎట్సెట్రా. ఓకే. సో దిస్ ఇస్ వాట్. అండ్ తర్వాత దే స్టార్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంకా యూనివర్స్ని చదవడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే గెలీలీ టెలిస్కోప్ని కనిపెట్టడం స్టార్ట్ అయింది. ఇంకా అవుటర్ ఆబ్జెక్ట్స్ని కనిపెట్టడం కానీ, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే దగ్గరగా చేయటం కానీ, దాని ద్వారా వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ యూనివర్స్ గురించి స్టడీ చేయడానికి ఒక కొత్త స్కోప్ అనేది దొరికిందనమాట. సో గెలీలియో ఒకసారి చెప్పారనమాట దట్ బైబిల్ లైట్స్ ద రోడ్ టు హెవెన్ డస్ నాట్ సే మచ్ ఆన్ హౌ ద హెవెన్ వర్క్స్. ద వర్క్ ఆఫ్ దీస్ థింకర్స్ షోర్ దట్ నాలెడ్జ్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ బిలీఫ్ వాజ్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో బైబిల్లో ఉన్నదంతా కూడాను హెవెన్ గురించి వాటన్నిటి గురించి మెన్షన్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ రియల్ థింగ్స్ అని, అంటే వాళ్ళు అనుకుంటున్నవి కాదు. సో ప్రాక్టికల్గా మన ఎక్స్పీరియన్స్ చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలి అని మెన్షన్ చేశారని చెప్పేసి గెలీలియో ఒకసారి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దాని ద్వారా చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ అవన్నీ కూడాను స్టార్ట్ అయ్యాయి. దీని ద్వారానే ఈ డిఫరెంట్ వైడర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, బయాలజీ అని ఇవన్నీ కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ హిస్టారియన్స్ వాళ్ళు ఈ యొక్క తాలూకా అప్రోచ్నే నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ అండ్ ద నేచర్ ద సైంటిఫిక్ రెవల్యూషన్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే సైన్స్లోని చాలా వరకు కూడా కొత్త కొత్త చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ కొత్త రివల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ సో in the minds of skeptics and non-believers, God began to be replaced by nature as the source of creation. సో అప్పుడు ఇంకా కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. గాడ్ కాదు ఇవన్నీ క్రియేట్ చేసింది, నేచర్ క్రియేట్ చేసింది, నేచర్లో మనం అందరూ కూడా ఒక పార్ట్ అని చెప్పేసి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో కొంతమంది స్టిల్ వాళ్ళ తాలూకా ఫెయిత్ అనేది గాడ్ మీద ఉంచినా సరే ఈ డిస్టెంట్ గాడ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. కానీ మనం బ్రతుకుతుంది మెటీరియల్ వరల్డ్లో బ్రతుకుతున్నాం, విచ్ హ్యాస్ నో రెగ్యులేషన్స్ అనేవి మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ రోజుకి కూడా మనం ఏంటి అంటే ఇంత చదువుకున్నాం ఎట్సెట్రా వాట్ ఎవర్, బట్ స్టిల్ మనలో కూడా చాలా వరకు మనం ఏంటి అంటే వీ డూ బిలీవ్ దిస్ గాడ్స్ కానీ ఆర్ దిస్ ఫోర్స్ కానీ పాజిటివ్ ఎనర్జీ గురించి కానీ వీ ఆల్ still believe, right? Such ideas were popularized through strong scientific societies అనమాట. ఒక న్యూ సైంటిఫిక్ కల్చర్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అందులోని ప్యారిస్ అకాడమీ ఏంటి అంటే 1670లోని అండ్ ద రాయల్ సొసైటీ ఇన్ లండన్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ న్యాచురల్ నాలెడ్జ్ అనమాట 1662లో స్టార్ట్ అయింది. అండ్ డిఫరెంట్ లెక్చర్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడాను పబ్లిక్ కోసం ఇంకా ఓపెన్ అప్ అవ్వడం కానీ ఎట్సెట్రా ఇవంతా జరిగింది. సో ప్రజలు ఇప్పుడు స్లోగా అన్నిటి గురించి తెలుసుకోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే వాజ్ దేర్ ఏ యూరోపియన్ రెనైజెన్స్ ఇన్ ద 14th century? అయితే 14th centuryలో యూరోపియన్ రెనైజెన్స్ అనేది ఉందా? సో ఫస్ట్ వి సీ ద కాన్సెప్ట్ ఆఫ్ రెనైజెన్స్. రెనైజెన్స్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లిటరల్లీ
రీబర్త్ అని చెప్పేసి అనొచ్చు. రీబర్త్ అంటే మళ్ళీ పుట్టారు అని కాదు, కొత్త ఐడియాస్ అనేవి కొత్తగా థింక్ చేయడం అనేది స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. ఓకేనా. సో వాజ్ ద ఎర్లియర్ పీరియడ్ 12th and 12th centuries ఎ టైమ్ ఆఫ్ డార్క్నెస్? ఆబ్వియస్లీ రైట్, అదే కదా. ప్రజలందరికీ కూడా ఏంటి కరెక్ట్, ఏంటి రాంగ్, రూలర్స్ ఏం చేస్తున్నారు, ఫ్యూడ్స్ అనేవాళ్ళు ఏం చెప్తే అది చేయడం, కానీ దట్ ఈస్ ఆల్ ద ఏజెస్ ఆఫ్ డార్క్నెస్. ఎప్పుడైతే సప్రెషన్ అనేది ఉంటుందో ఆ సప్రెషన్ ఉన్నదంతా కూడా డార్క్ ఏజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. Recent writers like Peter Burke of England has suggested that Burchard was exaggerating the sharp difference between this period and the one that preceded it by using the term Renaissance, which implies that the Greek and Roman civilizations were reborn at this time and that the scholars and artists of the period substituted the pre-Christian worldview for the Christian one. అంటే ఏంటి, రోమన్ అండ్ గ్రీక్ టైమ్స్లోని ప్రజలు అనేవాళ్ళు ఏ విధంగా ఆలోచించేవాళ్ళు, సైంటిఫిక్గా కానీ, రేషనల్ థింకింగ్ కానీ, లాజిక్ కానీ, అదంతా కూడాను తర్వాత ఫ్యూడలిజం వల్ల ఎట్సెట్రా సప్రెస్ అయిపోయింది. అయితే కొంతమంది అంటున్నారు, కొంతమంది ఆ సిచ్యువేషన్ని ఎగ్జాజరేట్ చేస్తున్నారు అని. బట్ స్టిల్ అంటే ముందు తరాల్లో ఉన్న ఐడియా తర్వాత తరాల్లో లేదు అంటే దాన్ని డార్క్ ఏజెస్ కాకపోతే ఇంకేమంటాం లిటరలీ చెప్పాలంటే. ఓకేనా. సో స్కాలర్స్ తర్వాత సెంచురీస్లోని ఏంటి అంటే ఈ గ్రీక్ రోమన్ కల్చర్స్ గురించి కానీ, రిలీజన్ గురించి కానీ, ఇవంతా కూడా వాటి ఇంపార్టెన్స్ అనేది ప్రజల లైఫ్స్లో ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. ఎందుకంటే బికాజ్ అట్ దట్ టైమ్ పీపుల్, ఈవెన్ విమెన్కి కూడా ఈక్వల్ పొజిషన్ అనేది ఉండేది సొసైటీలో, అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉండేవి ఎట్సెట్రా. సో అలాంటి కల్చర్ ఇంబైబ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సొసైటీ అనేది ఎదగడానికి అనమాట. To contrast the Renaissance as a period of dynamism and artistic creativity and the Middle Ages as a period of gloom and lack of development is an oversimplification. అయితే కొంతమంది అంటారు ఈ రెనైజెన్స్ గురించి, ఈ రెనైజెన్స్ అనే వర్డ్ని వాడాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ మిడిల్ ఏజెస్లోని చీకటి కమ్ముకుపోయింది, ప్రజలు అనేవాళ్ళు దుఃఖంతో నిండిపోయారు అని చెప్పేసి ఓవర్ ఎగ్జాజరేషన్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మెనీ ఎలిమెంట్స్ వచ్చేసరికి లైక్ రెనైజెన్స్ ఇన్ ఇటలీ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద 12th and 13th centuries. So it has been suggested by some historians that in the 9th century in France there has been a similar literary and artistic blossoming. సో ఈ రెనైజెన్స్ అనేది బుక్స్ ద్వారా అండ్ ఆర్టిస్ట్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ ఈ స్కల్ప్చర్స్ ద్వారా వీటన్నిటి ద్వారా వచ్చింది. అండ్ అది ఫ్రాన్స్లోని 9th centuryలోనే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇటలీలోని వాటిల్లోని 12th and 13th centuriesలో ఆ టైం జరిగింది కాబట్టి దాన్ని రెనైజెన్స్ అనే అనొచ్చు అని కొంతమంది స్కాలర్స్ చెప్తున్నారనమాట. ఓకే. The cultural changes in Europe at this time were not shaped only by the classical civilization of Rome and Greece. The archaeological and literary covering of Roman culture did create a great admiration of that civilization. కేవలం బుక్స్, లిటరరీ వర్క్స్, ఆర్టిస్టిక్ వర్క్సే కాకుండా అక్కడ మనకి దొరికిన చాలా వరకు కూడాను ఆర్కియోలాజికల్ సర్వేస్ ద్వారా కూడాను, ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా కూడాను ఎస్పెషల్లీ ఈ రెనైజెన్స్ కి గల మెయిన్ కారణాలు అని చెప్పేసి అంటున్నారనమాట. బట్ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ ఇన్ ఏషియా హ్యాడ్ మూవ్డ్ ఫార్ అహెడ్ ఆఫ్ దట్ వాట్ గ్రీక్స్ అండ్ రోమన్స్ హ్యాడ్ నోన్. సో ఏషియాలోని ఇంకా ఫాస్ట్గా ఇది డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ తర్వాత వరల్డ్ అనేది ఇంటర్ కనెక్టెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. కొత్త టెక్నిక్స్ ఆఫ్ నేవిగేషన్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అండ్ పీపుల్ అనేవాళ్ళు దూరంకి ప్రయాణించడం అనేది, ఇన్ఫాక్ట్ కాంటినెంట్స్ అనేవి మారేదాకా వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఎస్పెషల్లీ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం అండ్ మంగోల్ కాంక్వెస్ట్ హ్యాడ్ లింక్డ్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా విత్ యూరప్, నాట్ పొలిటికలీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ ఆల్సో. సో యూరప్కి, ఆఫ్రికాకి, ఏషియాకి ఈ ఇంటర్ కనెక్షన్ అనేది ట్రేడ్తో స్టార్ట్ అయింది, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇస్లాం కానీ మంగోల్స్ ద్వారా కానీ అనమాట. సో దాని గురించే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ద యూరోపియన్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ గ్రీక్స్ అండ్ రోమన్స్ గురించే కాదు, ఇండియా నుండి కానీ, అరేబియా నుండి కానీ, ఇరాన్ గురించి కానీ, సెంట్రల్ ఏషియా, చైనా వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ తర్వాత వీటన్నిటికి కూడా చైనాకి కానీ, ఇండియాకి కానీ వీళ్ళెంతో రుణపడి కూడా ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా హిస్టారియన్స్ అనేవాళ్ళు లైక్ బయాస్ తోటి అంతా యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయడం అనేది జరిగింది. కాకపోతే మెనీ చేంజెస్ అనేవి ఏషియా వల్ల కూడా రావడం అనేది జరిగిందనమాట. ఓకే. సో
An important change that did happen in this period was that gradually the private and public spheres of life began to become separate. The public sphere meant the area of government and of formal religion. The private sphere included the family and personal religion anamata. So now ఈ నాలెడ్జ్ వల్ల కానీ ఎడ్యుకేషన్ వల్ల లిటరేచర్ వల్ల ప్రజలకి పబ్లిక్ లైఫ్ అంటే ఏంటి, ప్రైవేట్ లైఫ్ అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య డిఫరెన్సియేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ద ఇండివిజువల్ హ్యాడ్ ఏ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ ఎ పబ్లిక్ రోల్. హీ వాజ్ నాట్ సింప్లీ ఎ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద 3 orders. హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఇన్ హిస్ ఓన్ రైట్. ఈ 3 orders or 3 estates-లోనే కాదు ఈ పర్సన్ అనేవాడు. ఇన్ఫ్యాక్ట్ వాడికంటూ వాడి తాలూకా పర్టికులర్ ఓన్ లైఫ్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా వాడి రోల్ అనేది ఉంటుంది అనేది రియలైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో an artist was not a member of a guild, he was known for himself. సో గిల్డ్లోని మెంబరే కాకుండా ఆర్టిస్ట్ అనేవాడు వాడికి ఇన్హరెంట్ వాల్యూ అనేది వాడి స్కిల్ వల్ల రావడం అనేది జరిగిందనమాట. 18th centuryలోని ది సెన్స్ ఆఫ్ ఇండివిజువల్ వుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ పొలిటికల్ ఫార్మ్ ఇన్ ద బిలీఫ్ దట్ ఆల్ ఇండివిజువల్ హ్యాడ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్. దానివల్లనేమో నిజం చెప్పాలంటే ఈరోజు సెల్ఫ్ సెంటర్డ్నెస్, మన కోసమే, ఈగో అనే పర్స్పెక్టివ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకుంటాం. అండ్ అనదర్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ యూరప్ స్టార్టెడ్ టు హ్యావ్ దేర్ సెపరేట్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనమాట. ఇంకా యూరప్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో వాళ్ళు డివైడ్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట లేట్ 17th and 18th centuries అనమాట. ఇన్ఫ్యాక్ట్ okay, based on language, Europe early united partly by the Roman Empire and later by Latin and Christianity. ఈ విధంగా డివైడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎస్, దిస్ ఈజ్ వాట్ అనమాట. ఈ విధంగా సైంటిఫిక్ ఎవల్యూషన్ కానీ రెనెజన్స్ కానీ అదంతా కూడా 18th century వరకు ఏం జరిగింది ఏంటి అనేదంతా కూడాను టిల్ నౌ వీ హ్యావ్ లర్న్డ్. Okay, so this is what end of this class for today. Tomorrow we shall move with new chapter. 18th century తర్వాత ఏ విధంగా రినైజెన్స్ అనేది పీపుల్ని ఇంపాక్ట్ చేయడం అనేది జరిగింది అండ్ అప్పుడు ఎటువంటి చేంజెస్ అనేవి జరిగాయి అండ్ గవర్నమెంట్స్లో కానీ ఎట్సెట్రా ఏ విధంగా చేంజెస్ వచ్చాయి అండ్ ఎస్పెషల్లీ ఇంపీరియలిజం అనే కాన్సెప్ట్ ఎట్సెట్రా అదంతా కూడా ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది we shall start tomorrow. Okay, so till then have a good day students and remember that NCERTs are very very important. Each line to line మీరు చదువుకోవడం, అండర్లైన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే నేను మీకు హైలైట్ చేస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి వర్డ్స్ని మీరు హైలైట్ చేసుకోవాలి, ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బట్ క్లాస్ ఎండప్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీ సెలబ్రేషన్స్ మీద ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఫర్ యూపీఎస్సీ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీ కరెంట్ అఫైర్స్ అన్ని పేపర్స్ నుండి కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఇన్ డెప్త్లో డిస్కస్ అనేది చేస్తాము. సో దట్ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు ఒపీనియన్ ఫార్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. కేవలం 5,000 రూపీస్కే. ఎందుకంటే ప్రెసెంట్ దివాళీ సెలబ్రేషన్స్లోని ఈ పర్టికులర్ కోర్స్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 5,000కే వస్తుంది. దట్టు మీకు డైలీ లైవ్ క్లాసెస్, పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, మంత్లీ వీక్లీ టెస్ట్ అనేవి, ఎగ్జామ్కి వెళ్లే ముందు ప్రిలిమ్స్ రివిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ని కేవలం 5,000 రూపాయలకి వస్తుంది. బట్ ఈ ఆఫర్ మాత్రం మీకు 15th November వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే దివాళీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఏ ఒక్క పర్టికులర్ సబ్జెక్ట్ మీదైనా సరే మీరు తీసుకునే విధంగా సింగిల్ మాడ్యూల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అట్ ద రేట్ ఆఫ్ జస్ట్ 3,000కే అనమాట. అయితే ఈ ఆఫర్ కేవలం రేపటి వరకు మాత్రమే. ఎవరైనా సింగిల్ మాడ్యూల్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాక్సిమం ఈ రోజే జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కోర్స్ వ్యాలిడిటీ 1 year. So this is it for today students. Have a good day. All the very best for your preparation and take care.